ఎంతోమంది మాటలు వింటున్నారు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైన విషయంతో మన ముందుకు రాబోతున్నాడు, రావాలని ఆశపడుతున్నాడు. చాలా మందికి ఆరాధన యొక్క ప్రాముఖ్యత తెలియదు. అసలు ఆరాధనలో ఏం జరిగిద్దో తెలియదు. ఈరోజు ఏదో సాధారణంగా ఈ వీడియో జరగట్లేదు, కానీ ఆరాధన అంటే ఒక స్పష్టమైన అవగాహన లేని వారు చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆరాధన అంటే ఏంటి అసలు? ఆరాధన అంటే ఏంటి? ఒక పాట పాడి ముగిస్తే అది ఆరాధన? ఒక పాటలో 3 చరణాలు పాడేసి కంప్లీట్ చేస్తే ఆరాధన? ఒక పాట స్పీడ్గా క్లోజ్ చేసేస్తే ఆరాధన? ఇది కాదు ఆరాధన అంటే. ఆరాధన అంటే ఏంటంటే, ఒక పాట పాడుతూ దైవజనుడు ఒక పాట పాడుతున్నాడంటే అందరూ కలిసి ఏక మనస్సుతో ఆరాధించడం నేర్చుకోవాలి. అంటే మనకి ఇంటి దగ్గర ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో పోరాటాలు ఉంటాయి, ఎన్నో బంధకాలు ఉంటాయి, ఎన్నో అనారోగ్య పరిస్థితుల్లో మనం దేవుని సన్నిధికి వస్తూ ఉంటాం. కానీ ఈ ఆరాధనలోనే మన ప్రతి బంధకము తెగిపోతుంది. ఈ ఆరాధన అంటే ఏంటంటే, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో ఉంటా అన్న దేవుడు. ఎక్కడైతే ఆయనను మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే 2 ఆజ్ఞలు ఇస్తాడు యేసయ్య. ఏమంటే, మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో నీ పూర్ణ ఆత్మతో ఆరాధించు అని చెప్పేసి దేవుడు మొదటి ఆ యొక్క ఆజ్ఞ ఇస్తాడు. రెండో ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని. ఈ మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, అది నువ్వు ఒక్కడిగా ఉన్నా ఒంటరిగా ఉన్నా, ఒక మనిషి దేవుని ఆరాధన సంబంధమైన ఒక పాట పెట్టుకొని నువ్వు ఆరాధించడం అంటే ఏకాగ్రతతో నీ సమస్యలన్నిటినీ, నీ పోరాటాలన్నిటినీ, నీ కష్టాలన్నిటినీ పక్కన పెట్టేసి నీ పూర్ణ మనసుతో నీ దేవుని వైపు చూసి దేవుని మహిమపరచటమే ఆరాధన. ఆయనకి ఇంపైన సువాసనగా నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించటం, మహిమపరచటం, గణపరచటం, స్తుతించటమే ఆరాధన. గుండె లోతుల్లో నుంచి ఆయన ఆరాధించటమే, గణపరచటమే ఆరాధన. ఒక పాట పాడేసి కంప్లీట్ చేస్తే అది ఆరాధన కాదు. ఒక పాట స్పీడ్గా క్లోజ్ చేస్తే అది ఆరాధన కాదు. గుండె లోతుల్లో నుంచి కన్నీటితో ఏడ్చి ఆయన సన్నిధిలో మొరపెట్టడమే ఆరాధన. గుండె లోతుల్లో నుంచి యేసయ్యను ప్రేమిస్తున్నానని చెప్పటమే ఆరాధన. ఈరోజు ఆరాధన అంటే ఏదోలాగైపోయింది. కన్నీటితో ఆరాధన చేయాలి. మనల్ని దేవుడు ఎట్లా విడిపించిండో అవన్నిటిని జ్ఞాపకం చేసుకొని ఆరాధన చేయాలి. ఈ ఆరాధనలో జరిగే కొన్ని కార్యాలు నేను చెప్పబోతున్నా, చాలా జాగ్రత్తగా వినండి. ఈ ఆరాధనలో ప్రతి అపవాది కట్లు తెగిపోతాయి, జాగ్రత్తగా వినండి. ప్రతి బంధకాలు తెగిపోతాయి, జాగ్రత్తగా వినండి. దేవుడు మీకు విడుదల ఇవ్వటం ప్రారంభిస్తూ ఉంటాడు. ఎప్పుడు? ఏకాగ్రతతో, హృదయపూర్వకంగా ఆయన ఆరాధించిన. మీకున్న అనారోగ్య పరిస్థితుల్లో ప్రతి బలహీనత నుంచి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఆరాధనలో దైవజనుడు చేయి పెట్టినా, ప్రార్థన చేసినా, ఏం చేసినా, ఒక్కొక్కసారి జరగకపోయినా కానీ నీ జీవితంలో అద్భుతం జరగాలంటే ఫస్ట్ ప్రయారిటీ దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి. అన్నిటిని మర్చిపోయి దేవుణ్ణి ఆ టైంలో దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు సమయాన్ని ఇస్తే, అది ఎంత పెద్ద బలహీనత అయినా,
అది ఎంత పెద్ద అనారోగ్యమైనా, అది ఎంత అస్వస్థత అయినా, ఎంత నిన్ను క్షీణింపజేస్తున్న ప్రతి దినము దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపించగలుగుతాడు. దేవుడు నీకు స్వస్థతనివ్వగలుగుతాడు. ఎప్పుడంటే హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించినప్పుడు, హృదయపూర్వకంగా ఆయనకి నువ్వు ప్రయారిటీ ఇచ్చినప్పుడే ఖచ్చితంగా దేవుడు విడిపించగలుగుతాడు. ఖచ్చితంగా దేవుడు స్వస్థపరచగలుగుతాడు. అయితే చూడండి, ఇంకా ఏమేం జరిగినాయి అంటే, ఆరాధన చేస్తున్నప్పుడు ఈ పౌలు అనే భక్తుడు ఉన్నాడు. పౌలు శీలలని తీసుకొని వెళ్ళిపోయి కారాగృహంలో వేసి చిత్రవద చేసి సంఖ్యలతో బిగించారు. భయంకరంగా కొట్టిపడేసినారు, భయంకరంగా చిత్రవద చేసినారు, భయంకరంగా గాయాలతో ఉన్నారు. చేతులకి బోండాలు బిగించి ఉన్నాయి, సంఖ్యలు బిగించి ఉన్నాయి. అప్పుడు దేవుడు మాకు ఎందుకు ఈ పరిస్థితి ఇచ్చినాడు, దేవుడు మమ్మల్ని ఎందుకు ఈ కఠోరమైన పరిస్థితిలో ఉంచినాడని వాళ్ళు అనుకోలేదు. కానీ వారు మంచిగా ఆరాధన చేస్తున్నారట. గట్టిగా చప్పట్లు కొట్టండి. దేవుడిలో మంచిగా ఆరాధన చేస్తున్నారట, దేవుని స్తుతిస్తున్నారట, దేవుని ఆరాధిస్తున్నారట. అప్పుడేం జరిగిందో తెలుసా? చెరసాల పునాదులు కదిలింపబడ్డాయి. అప్పుడేం జరిగిందో తెలుసా? చెరసాల పునాదులు అదిరిపోయినాయి. మీ జీవితంలో కూడా అప్పుల బంధకాలైనా, రోగాలైనా, వ్యాధులైనా, ఎట్లాంటి భయంకరమైన పరిస్థితిలో మీరు అన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో ఆరాధించండి. ఒంటరిగా వెళ్ళిపోయి ఆరాధించండి, దేవుని స్తుతించండి. ఎట్లాంటి భయంకరమైన పరిస్థితి అయినా ఇక బయటికి రాను అనుకున్నా మీరు ఆరాధించాలి, మీరు దేవుని స్తుతించాలి, మీరు దేవుని కనపరచాలి. అప్పుడు ప్రతి బంధకం తొలగిపోతుంది, ప్రతి అస్వస్థత తొలగిపోతుంది, ప్రతి అనారోగ్యం తొలగిపోతుంది. ఒక నూతన జీవం మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆవరిస్తుంది. ఒక నూతన ప్రభావం నిన్ను ఆవరిస్తుంది. ఒక మహిమ నీ కుటుంబాన్ని ఆవరిస్తుంది. దేవుడు ఎందుకు ఈ వాక్యం మీతో మాట్లాడుతున్నాడంటే, ఆరాధన యొక్క శ్రేష్టత తెలియట్లేదు చాలా మందికి. ఆరాధనలో దేవుని ఆత్మని పైకి వచ్చినప్పుడు అన్య భాషలు నువ్వు మాట్లాడతావు, అన్య భాషలతో నువ్వు స్తుతిస్తావు, అన్య భాషలతో. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, దేవుని ఆత్మ మనపై వచ్చినప్పుడు అన్య భాషలు మాట్లాడేవాడు మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడుతున్నాడు, మర్మములు పలుకుతున్నాడు అని క్లియర్గా ఉంది. ఒకవేళ అది అవసరం లేకపోతే దేవుడు రాయించేవాడు కాదు, అది అవసరం. అన్య భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు. ఈ లోకంలో ఉన్న వారికి అది వెర్రితనం, అది ప్రకృతి సంబంధమైన మనుషులకు అది వెర్రితనం. కానీ దేవుని ఆత్మ చేత అభిషేకింపబడిన వానికి అది ఒక వరం. అన్య భాషల్ని నమ్మని వారు ఇంకా ఉన్నారు, దేవుని ఆత్మను నమ్మని వారు ఇంకా ఉన్నారు. బట్ ఓకే, మీకు అనుభవం లేకపోతే మీరు అట్లా ఉండండి, కానీ లేవు అని చెప్పకండి. ఒకవేళ అవసరం లేనిదైతే దేవుడు ఆ వాక్యంలో రాయించవలసిన అవసరం లేదు. అన్య భాషలు ఉన్నాయి, అన్య భాషలకు అర్థం చెప్పే వరం కూడా ఉంది. కానీ అన్య భాషలు మాట్లాడగలుగుతున్నావు, అన్య భాషల గురించి నువ్వు అర్థం చెప్పవచ్చు కదా అంటే, అర్థం చెప్పే వరం నువ్వు నేను అడిగితే దేవుడిచ్చేది కాదు, దేవుడు ఇవ్వాలి. ఆ కృప దేవుడివ్వాలి, నువ్వు నేను అడగటం కాదు. దానికి అర్థం చెప్పే వరం మాట్లాడు అంటే కాదు, దేవుడివ్వాలి. మాట్లాడేది నేనైతే నేను ఇవ్వగలుగుతా, కానీ నేను కాదు కదా, దేవుడు కదా ఇచ్చేది. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆరాధన చాలా శ్రేష్టత ఉంది. నీ పూర్ణ హృదయంతో, ఫస్ట్ ఆజ్ఞ అదే, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను, నీ దేవుడిని సేవించు, నీ దేవుడిని ఆరాధించు. చాలా మందికి ఇది కొదువైపోతుంది. అబ్బా ఎంతసేపు చేశారేంటి, అబ్బా దైవజనుడేమో ఆత్మలో ఆనందిస్తూ ఉంటాడు. చాలా జాగ్రత్తగా వినండి ఈ విషయం చాలా క్లియర్గా వినండి. నిలబడిన దైవజనుడేమో ఆత్మతో నింపబడి ఆరాధన జరిగిస్తూ ఉంటే, ఈ నిలబడిన వాళ్ళకి, ఆరాధన చేసే వారికి కాళ్ళు నొప్పులు వస్తాయి, చేతులు నొప్పులు వస్తాయి. ఇంకెంతసేపు, ఇంకా నిలబెడతాడా, ఎంతసేపు నిలబెడతాడా, అంతసేపు నిలబెడతాడా అని చెప్పేసి
వాళ్ళ మనసులో అనేక ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తున్నాయంటే నీకు ఏకాగ్రత లేదు. దైవజనుడు ఆరాధన చేస్తుంటే నీ మనసు ఇంటి దగ్గర ఉంది, నీ అప్పుల మీద ఉంది, నీ బంధకాల మీద ఉంది, నీ రోగం మీద ఉంది. కానీ దేవుడు విడిపించలేడు. దేవుడు నేను బయటికి తీసుకొని రాలేడు. ఎందుకంటే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో దేవుడిని ఆరాధించలేకపోతున్నావు. నీ పరిస్థితి వైపే చూస్తున్నావు కానీ దేవుణ్ణి నమ్మలేని స్థితిలో ఉన్నావు. నిన్ను దేవుడు విడిపించగలుగుతాడనే నమ్మకం నీకుంటే అన్నిటిని మర్చిపోతావు, అన్నిటిని పక్కన పెడతావు. దేవుణ్ణి మాత్రమే ఆరాధిస్తావు, దేవుణ్ణి మాత్రమే స్తుతిస్తావు. ప్రతి సమస్యలో దేవుడు విడిపిస్తాడనే నమ్మకం నీకుంటే దేవుని వైపు నువ్వు చూస్తావు. ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఆరాధనకి ప్రయారిటీ ఇవ్వండి, దేవుని స్తుతించడానికి ప్రయారిటీ ఇవ్వండి. ఎక్కువసేపు దేవుని స్తుతించండి. దేవునికి స్తుతి ఆ పరలోకానికి వెళ్ళిన తర్వాత కూడా మనం చేయవలసిన ప్రాముఖ్యమైన పని ఏంటిదంటే దేవుని స్తుతించటం, దేవుని మహిమపరచడం. దేవునికి స్తుతించటం అంటే చాలా ఇష్టం. ప్రార్థన చేయాలా? ప్రార్థన కంటే ఎక్కువ దేవుని స్తుతించాలి. మన జీవితంలో ఎన్నో మేలు దేవుడు చేసింది. ఎన్నో అగాధ కోపం నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చాడు. చావు బ్రతుకులో ఉన్న మనల్ని బయటికి తీసుకొచ్చాడు. మా జీవితంలో నేను ఎన్నో అద్భుత కార్యాలు నేను చూశాను. మా నాన్నకి ఒక యాక్సిడెంట్ జరిగింది. చాలా జాగ్రత్తగా. ఆ యాక్సిడెంట్ ఎట్లా జరిగిందంటే రోడ్డు మీద వెళ్తూ ఉంటే సడన్గా కారు వచ్చి గుద్దేసింది. కారు మీద నుంచి 2-3 పల్టీలు కొట్టింది. చాలా జాగ్రత్తగా. కారు మీద నుంచి 2-3 పల్టీలు కొట్టి కింద పడితే జుట్టు కారు అద్దంలో ఇరుక్కుంది. పడిపోయిండు. అందరు చచ్చిపోయిండు అనుకుని ఎవరి దగ్గరికి వెళ్ళకపోతే మాకు తెలిసిన ఆయన, అంటే మా చుట్టాల్లో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే బ్రతికే ఉన్నాడు. హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఒక్క ఎముకైనా విరగల. 2-3 పల్టీలు కొట్టిండు కారు మీద నుంచి, ఒక్క ఎముక కూడా విరగల. ఇంకా మా నాన్న అనుమానం, ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని అన్ని టెస్టులు తీసుకొని వెళ్ళి అన్నీ చూపిస్తే ఏమి కావాలా నీకు, అంతా బాగుంది, నార్మల్, ఏం ప్రాబ్లం లేదన్నారు. అది దేవుని కృప, అది దేవుని కాదు. ఎన్నో అపాయాలు. నాకు కారు యాక్సిడెంట్ జరిగింది, కారు గుద్దింది నాకు. కానీ దేవుడు ప్రతి నిత్యం మనల్ని కాపాడుతున్నాడు. ఎప్పుడో చచ్చిపోవాల్సిన వాళ్ళం మనం, ఎప్పుడో ఏదో ఒకటి జరిగి మనం అయిపోవాల్సిన వాళ్ళం, కరోనా టైంలో అయిపోవాల్సిన వాళ్ళం. కానీ ఇంకా బ్రతికించాడంటే ఎంత స్తుతించాలి ఆయన, ఇంకా బ్రతికించాడంటే ఎంత ఆరాధించాలి హృదయపూర్వకంగా. నా ప్రియ దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని స్తుతించే విషయంలో మనం వెనకబడద్దు. దేవునికి మొదటి స్థానం ఇచ్చే విషయంలో మనం వెనకబడద్దు. దేవుణ్ణి మొదటి ప్రేమతో ప్రేమిస్తాం. దేవుణ్ణి మొదటిగా ఆరాధించడం మనం నేర్చుకున్నాం. తద్వారా ఎక్కువసేపు నిలబడాలి కదా, ఎంతసేపు నిలబడుతున్నానేంటి, ఎంతసేపు చేస్తున్నానంటే నీకు భక్తి లేదు బిడ్డ, నీకు దేవుడు అంటే గౌరవం లేదు. దైవజనుడు ఎందుకు అంతసేపు చేస్తున్నాడంటే నీకులాగా, నీ ఆలోచనలాగా ఆయన ఆలోచన ఉండుంటే ఆయన అంతసేపు చేసేవాడు కాదు. ఎందుకు అంతసేపు చేస్తున్నాడు? ఆయనలో ఉందేంటి, మనలో లేనిదేంటి, ఆయన చేసేది ఏంటి, ఆయన ఏ కోణంలో చేస్తున్నాడు, మనం ఎందుకు చేయలేకపోతున్నామంటే విషయం ఏంటి, అక్కడే మీకే అర్థం అవ్వాలి. ఏంటంటే ఆ దైవజనుడు ఏకాగ్రతతో దేవునిపై నమ్మకాన్ని నుంచి, విశ్వాసాన్ని నుంచి ఆరాధన చేస్తున్నాడు, మనం చేయలేకపోతున్నాము అని మనకు తెలియాలి. ఆరాధనలో ప్రతి బంధకాలు తెగిపోతాయి, ప్రతి కట్లు తెగిపోతాయి. నీకు స్వస్థత వస్తుంది విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసి ఆరాధన చేస్తే. తద్వారా మరి ఎక్కువగా మీరు ఆరాధిస్తారని కోరుకుంటూ మనసారా దేవుడి చిన్ని మాటలు దీవించిన గాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.